హాయ్, నా పేరు తన్వేష్ కుమార్. నేను నెక్స్ట్ ఇయర్లో ఇన్స్టిట్యూట్ డెవలపర్ కోర్స్ తీసుకున్నాను. అండ్ రీసెంట్గా ఎన్ఐఐటికి సంబంధించి అసోసియేట్ అకాడమిక్ మెంటర్ రోల్కి అప్లై చేయడం జరిగింది. సిటీసీ వచ్చేసి 6 LP. అండ్ టెక్నాలజీస్ మనం ఏదైతే నేర్చుకుంటామో ఇన్స్టిట్యూట్ డెవలపర్ కోర్సులో అన్ని టెక్నాలజీస్ అనేవి రిక్వైర్డ్ అని చెప్పేసి నుంచి చేయడం జరుగుతుంది. అండ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ బి అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. పోస్ట్ సెకండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అసెస్మెంట్ రౌండ్లో మనకు వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కోడింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 4 ఉంటాయి. అందులో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం ఉంటాయి, అండ్ 2 హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ అసెస్మెంట్ క్లియర్ అయిపోయాక గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ మాకు వచ్చేసి ఏమడిగారంటే థియేటర్ అండ్ ఓటీటీ యొక్క డిఫరెన్సెస్, వాటి మీద డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఏది బెనిఫిట్ అవుతుంది పీపుల్కి, లాస్ట్ కంక్లూజన్ వచ్చేసి. సో ఆఫ్టర్ ద గ్రూప్ డిస్కషన్ టెక్నికల్ రౌండ్ జరిగింది. అండ్ ఈ టెక్నికల్ రౌండ్లో బేసిక్ టైప్ ఆఫ్ పైథాన్ క్వశ్చన్స్ అడిగారు. ఇనిషియల్గా కనుక్కున్నారు మీరు ఎందులో పర్ఫెక్ట్ ఉన్నారు అని చెప్పేసి. అండ్ నాకు చెప్పడం అయితే గైడెన్స్ మీటింగ్స్లో చెప్పడం అయితే పైథాన్ రియాక్ట్ బేస్ మీద రోల్స్ తీసుకుంటున్నారు అని చెప్పడం ద్వారా నేను పైథాన్ అండ్ రియాక్ట్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పడం జరిగింది ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ వచ్చేసి పైథాన్ మీద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడిగారు. అండ్ అందులో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్ని కంపారిజన్ చేయడం. అండ్ ఒకటి వాల్యూస్ని కంపారిజన్ చేస్తే అవుట్పుట్ ఏం వస్తుంది, బులియన్స్ ట్రూ వస్తుందా బాగా చూస్తుంది. అండ్ 2 సెట్స్ కంపారిజన్ చేస్తే ఏం వస్తుంది. అండ్ లిస్ట్ టపుల్స్ అండ్ టపుల్స్ వచ్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు ఎందుకని చెప్పేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బులియన్ వాల్యూ వస్తుంది మిగతా వాటితో చూస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ గురించి. అండ్ ఐడియా ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేసి వాల్యూస్ని ఒక 2 వేరియబుల్స్ తీసుకొని అందులో ఒక వేరియబుల్తో అదే వేరియబుల్లో ఉన్న సేమ్ వాల్యూతో ఐడియా ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి కంపేర్ చేస్తే ఏం వస్తుంది, ఎందుకు వస్తుంది. ఇన్ డెప్త్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ అయినా డెప్త్గానే అడుగుతాం. కాకపోతే ఇవన్నీ బేసిక్ థింగ్స్ కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు పైథాన్ నేర్చుకునేటప్పుడు వీటన్నిటి గురించి ఒక క్లారిటీ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పైథాన్ మీద ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్లియర్గా చూడాలి. ఫస్ట్ నుంచి క్లియర్గా చూసుకోండి. మెటీరియల్స్ కానీ అంటే నేర్చుకున్న కోర్స్ కానీ క్లియర్గా చీట్స్ ఫాలో అవ్వడం బెటర్. అండ్ మాకు వచ్చేసి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ గైడెన్స్ మీటింగ్ పైథాన్ మీద రియాక్ట్ కంప్లీట్గా మొత్తం చూసుకోవడం జరిగింది. అంటే రివిజన్ చేయడం జరిగింది. కాకపోతే అట్లా నాకు థియరీ పార్ట్ ఎక్కువగా అడగలేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను ఐడియాలోనే చూపెట్టడం జరిగింది. ఏమొస్తుంది ఆన్సర్స్ ఏంటి అని ప్రింట్ చేయకముందే నాకు జవాబు చెప్పుకోవడం ఇలాంటివి క్వశ్చన్స్ అడగడం జరిగింది. రియాక్ట్లో వచ్చేసి ఒకే ఒక క్వశ్చన్ అడిగారు, అది కూడా స్టేట్ పైన అడిగారు. ఇది నాకు జరిగిన టెక్నికల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.